అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. వాగ్గేయకారుల భక్తి తత్వం, ముఖ్యంగా మధుర భక్తి తత్వం గురించి ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 18వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ రాధ గారికి స్వాగతం. నమస్తే, అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద అనే ఛానల్ కి, దాని వీక్షకులకి ఒకసారి నమస్కృతులు తెలుపుకుంటూ, ఈరోజు ఈ ధారావాహికలో భాగంగా సంగీతం గురించి వాగ్గేయకారులు ఎన్నో రచనలతోటి సంగీత పరివ్యాప్తికి శతాబ్దాలుగా వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. అది ఆ కృషి నిర్విరామంగా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది. అయితే అదే దిశగా మనకి లక్ష్యం ఎంత ప్రధానమో లక్షణం కూడా అంతే ప్రధానం. ఈ లక్షణాన్ని కూడా పరివ్యాప్తి చేయడంలో, లేకపోతే ఒక అంశాన్ని, లేకపోతే ఒక నిర్వచనాన్ని, లేకపోతే ఒక అర్థాన్ని, దాని అర్థాన్ని ఏ రకంగా, ఎన్ని రకాలుగా దాని పరిణితి చెందుతుంది అనేది మనకి లక్షణ గ్రంథం ద్వారానే తెలుస్తుంది. అటువంటి ఆ సందర్భం మనకి ఏంటంటే 2వ శతాబ్దం నుంచి మనకి గ్రంథాలు విరివిగా సంగీతం మీద మనకి వచ్చాయి. ఆ గ్రంథాలు ఏంటంటే తొలుతగా మనకి సంస్కృతంలోనే మనకి ఆ భాష పరివ్యాప్తిలో ఉండడం వల్ల సంస్కృత గ్రంథాలు దాదాపు 17వ శతాబ్ది వరకు వాటి తాలూకా ప్రభావం గాని, వాటి ఆ గ్రంథకర్తలు ఆయా రచనలు చేసి మనకి సంగీత పరిణతిని మనకి అందించారు. అయితే ఈ రోజు మనకి మాట్లాడుకునేది ఏంటంటే తెలుగులో ప్రచురిత సంగీత గ్రంథాలు ముఖ్యంగా మనం మాట్లాడుకునేది. అయితే మనం చెప్పుకున్నట్లుగా అనాదిగా మనకి ఈ సంగీత సంప్రదాయం అనేది అనుసృతంగా వస్తున్నది. వేదం ఎలాగైతే వస్తున్నదో ఈ సంగీతంకి సంబంధించినటువంటి లక్ష్యం కూడా అనుసృతంగానే వచ్చింది. ఈ సంగీత గ్రంథ రూపం ఏంటంటే సంస్కృతంలో వచ్చింది. ఇది పరంపరగా మనకి సంస్కృతిలో భాగమై పరివ్యాప్తి చెందుతుంది. అయితే 2వ శతాబ్దం మొదలు 12వ శతాబ్దం వరకు సంస్కృతమే ప్రధాన భాషగా వెలుగుంది. తరువాత మధ్యలో తమిళ సాహిత్యం కూడా, అంటే దక్షిణాదిన 5వ సంఘకాలం అంటారు, 5వ శతాబ్దం నుంచి అది అంటే ప్రాంతీయ పరంగా కూడా విస్తృతి చెంది శైవ వైష్ణవ సాంప్రదాయ సాహిత్యానికి, సంగీతానికి పెద్ద పీట వేశాయి. దక్షిణ భారతదేశంలో 12వ శతాబ్దికి తరువాత ప్రాంతీయ సంగీత గ్రంథాలు కూడా విరివిగా రచింపబడ్డాయి. దానికి ఉదాహరణలు రామామాత్యుడు స్వరమేళ కళానిధి, చతుర్దండి ప్రకాశిక, ఇలా ఎన్నో గ్రంథాలు మనకి గ్రంథకర్తలు ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతీయ సంగీతాన్ని గురించినటువంటి విషయాల్ని తెలియజేశారు. అయితే 17వ శతాబ్దంలో మహారాష్ట్ర మరియు నాయకరాజులు 17-18 శతాబ్దంలో తమ పరిపాలనలో తెలుగు భాషకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అగ్రస్థానం కల్పించి సాహిత్య మరియు సంగీత రంగాలకి ఎంతో ప్రభావాన్ని, తర్వాత ఆ రచనల తాలూకా పరిణితిని వాళ్ళు కూడా రచయితలుగా ఆస్వాదిస్తూ, వాళ్ళు అప్పటి కాలంలో ఉండేటటువంటి విద్వాంసులకు, కవులకు వాళ్ళు ఎంతో ఆదరించి పోషించారు. మనకి ముందుగా చెప్పుకున్నట్లుగా 2వ శతాబ్దం నుంచి తీసుకుంటే భరతుడు నాట్య శాస్త్రం, తర్వాత దత్తిలం, మతంగుని బృహద్దేశి, తర్వాత సంగీత సమయసారం, సారంగదేవుని సంగీత రత్నాకరం, ఇట్లా ఇత్యాది గ్రంథాలు ఏంటంటే లక్షణకారులుగా వాళ్ళు
నాద మన సంగీతానికి అత్యంత మూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో నాదము, శృతి, స్వరము, గ్రామమూర్ఛన, జాతి, వర్ణాలంకారాలు మరియు తాళ సంబంధ విషయాలను అన్నిటినీ వాళ్ళ కూలంకషంగా చర్చించారు. నాదం అంటే మనకి అది అహతనాదం, అనాహతనాదం అని రెండు విధాలని. అది ఒకటి ఏంటంటే ముముక్షువులు, జ్ఞానులు మాత్రమే అది ఆచరించేది. అహతం ఇదేంటంటే ఏదైనా ఒక సౌండ్, ఒక శబ్దం దాన్ని గ్రహించి దానితో వచ్చేటటువంటి నాదాన్ని. దీని గురించి ఎన్నో విషయాలు త్యాగరాజులు మొదలైనటువంటి వారు ఎన్నో చెప్పారు. ఇత్యాది అంటే స్వరం అంటే ఈ 7 స్వరాలని, దానికి ముందు మనకేంటంటే ఆర్చిక గానం, గాధిక గానం అంటే ఒకటో స్వరం, ఒక స్వరం నుంచి మొదలైనటువంటి ఈ సంగీతం, 2 స్వరాలు, 3 స్వరాలు, 4 స్వరాలు, ఇలాగే ఏంటంటే పరిణతి. ఆ తర్వాత శృతి కూడా ధ్రువ అండ్ చలవీణ రెండు, భరతుడు నాట్య శాస్త్రంలో 2 రకాలైనటువంటి వీణల్ని, అంటే ఒకటి మెట్లతో ఉండేది, ఇంకొకటి మెట్లు లేకుండా ఉండేటటువంటి దాంతో అప్పటి శాస్త్రకారులు భౌతిక శాస్త్రాన్ని అనుసరించుకొని ఈ అంటే ఆధార శృతి తర్వాత దానికి ఆ పై స్థాయి శృతిని, దానికి మధ్యలో ఉండేటటువంటి స్వరాలు పంచమం, మధ్యమం అంటే రిగమ పదనిస మనం పాడుతున్నాం. వీటన్ని విషయాలని వాళ్ళు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి, అంటే ఇప్పుడైతే మనకి సైంటిఫిక్ గా ఎన్నో రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ టెక్నాలజీ కానీ ఎంతో వెల్ డెవలప్డ్ మనకి సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కానీ ఆ టైంలో 2వ శతాబ్దిలో అత్యంత ఈ ఈ విషయాల్ని, మూలమైనటువంటి విషయాల్ని వాళ్ళు పరికరాలతోటి, అప్పటి కాలంలో ఉండే పరికరాలతోటి ఇంతటి శాస్త్రాన్ని వాళ్ళు రాసి మనకి అందించారు, మూల సంపదని అందించారు. తర్వాత అదే విషయం తీసుకుంటే నెక్స్ట్ మనకి లక్ష్యపరంగా తీసుకుంటే కూడా అప్పట్లో సంహితలు ఇవన్నీ ఏంటంటే మౌఖికంగా గురుతరంగా నేర్చుకోవడం, వాటికి కొన్ని ఆ చిహ్నాలు, కొన్ని ఆ వేళ్లతోటి వాటిని అంటే పాడే విధానాన్ని కానీ, వాటిని లెక్కించే విధానం కానీ, దాన్ని పలికే విధానం కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక సంజ్ఞలతోటి ఆ శాస్త్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇవి సంహితలని, గ్రామ్యగానం అని, ఊహాగానం అని, ఊహ్యగానం అని, తర్వాత జాతులు అని, గీతులని, తర్వాత కపాల గానం, కంబల గానం, ఇవన్నీ వైష్ణవ శైవ సంబంధం అనేటువంటి, తర్వాత ప్రబంధాలు ఇత్యాది రచనలన్నీ మనకి సంస్కృత గ్రంథాలలో కనిపిస్తాయి. అయితే మనకి ఇప్పటి కాలంలో ఉండేటటువంటి లక్ష్య పద్ధతి ఏదైతే ఉందో అది మనకి ఈ ప్రాచీన గ్రంథాలు 17వ శతాబ్ది వరకు వచ్చినటువంటి గ్రంథాల్లో ఎక్కడా కనిపించవు. ఎందుకంటే మనకి రామామాత్యులు రచించినటువంటి వాటిలో, లేకపోతే భరతుడు నాట్యశాస్త్రంలో అప్పుడు ఏంటంటే ధ్రువాగానం అనేటటువంటిది నాట్య నాటక సంబంధంతో ఉండేటటువంటి రచనలు ఉండేవి. సంగీత రత్నాకరం దగ్గరికి వచ్చేసరికి గీతులు ఉండేవి. అవి జాతి, అది గీత, మద్రక, అపరాంతక, ఇలాంటి ఉల్లోప్యక, ఇలాంటి కొన్ని పేర్లతోటి గీతాలు, సప్త గీతాలు ఉండేవి. వాటి నుంచి మళ్ళా ఇంకా కొన్ని గీతాలు పరిధిల్లాయి. ఇలా తర్వాత కాలంలో ఏంటంటే ప్రబంధాలు, ఇవన్నీ ఏంటంటే కాలానుగుణంగా ఆ రచనలు మారుకుంటూ తర్వాత ఇందులో లక్ష్య గీతాలు కూడా కొంతమంది గోవింద మఖి రచించినటువంటి కొన్ని, ఇలా ఏంటంటే ప్రాథమికమైనటువంటి రచనలు, తర్వాత ఆ అభివృద్ధి అంటే అడ్వాన్స్డ్ కీర్తనలు కాదు కానీ వేరే రచనలు కూడా చేసినటువంటి సందర్భాలు మనకి ఉన్నాయి. అయితే మనకి 14వ శతాబ్దం 15వ శతాబ్దంలో పురంధరదాసులు వారు మనకి స్వరావళులు అంటే ఈ సరిగమ పదనిసలతో కొన్ని అభ్యాస గాన క్రమాన్ని ఆయన ఏర్పాటు చేసి మనకి
కర్ణాటక సంగీతం ఇలా ఉండాలి అనేటటువంటి దిశానిర్దేశం చేశారు. వాటి గురించినటువంటి విషయాలు మనకి కొన్ని గ్రంథాల్లో కూడా లేవు. అది మౌఖికంగానే వస్తున్నది. కన్నడ సంప్రదాయంలో అవి తర్వాత తెలుగులో అన్ని భాషల్లో తమిళ సంప్రదాయంలో గాని తర్వాత దక్షిణాది అంతా ఇవి పరివ్యాప్తి చెందాయి. వీటి గురించినటువంటి గ్రంథ రూపం ఎక్కడా లేదు. మనకి రామామాత్యుడు రచించిన, ఎందుకంటే రామామాత్యుడు 16వ శతాబ్ది. సో అక్కడ గ్రంథాల్లో కూడా ప్రబంధాలు ఉన్నాయి. సో అందుకని ఏంటంటే మన తెలుగు గ్రంథాలు అందున సంగీతం గురించిన గ్రంథాలు 19వ శతాబ్దంలో మనకి ప్రచురింపబడ్డాయి. ఈ ప్రచురింపబడినటువంటి గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే ఇప్పటి సంప్రదాయం ఏదైతే ఉందో స్వరావళులు, జంట దాటు స్వరాలు, గీతాలు, వర్ణాలు, ఇది అభ్యాసగాన క్రమం. అభ్యాసగానం అంటారు. తర్వాత నెక్స్ట్ పరిణతి చెందినటువంటి కృతులు, కీర్తనలు, ఇటువంటి రచనలు ఉంటాయి. ఈ రకమైనటువంటి ఒక ఒరవడి మనకి ముందు చెప్పుకున్నటువంటి సంస్కృత గ్రంథంలో ఎక్కడా లేదు. 19వ శతాబ్దిలో మొట్టమొదటిగా మనకి వీణ రామానుజాచార్య ఆయన 1856లో సంగీత సర్వార్థ సార సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. వీరు రచించినటువంటి గ్రంథం 1856. త్యాగరాజుల వారు 1767, 1847. అంటే త్యాగరాజుల వారికి కొంత సమకాలీనులుగా వీరిని మనం భావించవచ్చు. ఎందుకంటే వీరికి ఒక గ్రంథం రచించాలంటే దానికి తగినటువంటి వసతి ఉంటేనే రచిస్తారు. కాబట్టి ఆ శక్తి కలిగిన తర్వాత రచించినటువంటి రచన. ఎందుకంటే త్యాగరాజుల వారి కీర్తనలు ఒక 177 కీర్తనలు మనకి, తర్వాత కొన్ని 17 కీర్తనలు సాహిత్యం స్వరంతో ఉండడం, ఇతర రచనలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ స్వరం మెట్టు అనేది కొంత అంటే ప్రాథమిక దశలో కాబట్టి తాళ వివరం అంతా స్పష్టత లేదన్నమాట. తర్వాత ఈ తెలుగు గ్రంథాల్లో మనకి అభ్యాసగానం ఒకటే కాకుండా మనం చెప్పుకున్నట్లుగా జంట, దాటు, అలంకారాలు, తర్వాత గీతాలు, స్వరజతి, వర్ణం, కీర్తన, కృతి, పదం, జావళి, తిల్లాన, అష్టపది, తరంగం, ప్రబంధం, రాగమాలిక, ఇవే కాకుండా అత్యున్నత స్థాయి రచనలుగా చెప్పుకోగలిగే పల్లవి పాడే విధానం, స్వరకల్పన పాడేటటువంటి విధానం కూడా ఈ గ్రంథాల్లో మనకి ఉండడం విశేషం. అంటే ఇప్పుడు ఏదైతే మనం లక్ష్యపరంగా ఏవి చెప్పుకుంటున్నామో అవన్నీ ఈ గ్రంథం తర్వాత నుండి మనకి గ్రంథస్థ రూపంగా ఒక్కొక్క గ్రంథకర్త రాశారు. ఈ లక్ష్యపరమైనటువంటి రచనలు తీసుకుంటే మనకి స్వరావళులు తీసుకుంటే అప్పటి కాలంలో అంటే 1856 కాలంలో స్వరావళులకు కూడా సాహిత్యం పాడటం ఒక వసతిగా ఉండేది. అంటే ప్రాథమిక దశలో విద్యార్థికి ఒక స్వరం మీద అవగాహనే కాకుండా తాళం మీద అవగాహన, సాహిత్యం మీద కూడా అవగాహన కలిగించడం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సంప్రదాయం లేదు, చాలా వరకు లేదు. ఎందుకంటే ఒక్క స్వరం మాత్రం చెప్తారు, తర్వాత తాళపరంగా చెప్తారు. కానీ ఈ రకమైనటువంటి ఒరవడి మనకి ఈ గ్రంథాల్లో ఉండడం చాలా అరుదైన విషయంగా మనం భావించవచ్చు. అది ఒక మచ్చుకి ఒక 2-3 ఉదాహరణలు నేను చెప్తాను, పాడి వినిపిస్తాను. సరి గమ పద ని సా ని ద ప
మగరీస శ్రీరామేశ రామ పాహి శ్రీవత్సాంక కృష్ణ పాహి. అదేవిధంగా రెండవ కాలంలో కూడా వారు సాహిత్యాన్ని ఇచ్చారు. సరి గమ పద నిస సాని దప మగరిస సురకుల సుఖతర దివి కుల మఘహర హిత జన ధృత చర రిపు జన పరిహర. అలాగే ఓవెల్ ఎక్స్టెన్షన్, మనం అంటే రాగం పాడతాం, తర్వాత సాహిత్యంలో కూడా ఓవెల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే సాహిత్యం పాడుతూ ఆ రాగా ప్రవాహాన్ని మనం కాపాడుకుంటూ వెళుతూ ఉంటామట. గోవింద గోపాల గోపాల నారాయణ వాసుదేవ. ఇలా ఏంటంటే మనకి సాహిత్యంలో సాహిత్యంతో పాటు సంగీతాన్ని స్వరావళులలోనే వారు చొప్పించి మనకి చెప్పారు. ఇదే కాకుండా మనకి వారి కీర్తనలు ఒక 17 కీర్తనలు స్వరంతో ఉన్న కీర్తనలు ఉన్నాయి. అదే కాకుండా ఇంకొక విచిత్రం ఏంటంటే అప్పటి కాలంలో రాగనామాంతర భేదం కూడా ఉంది. ఎందుకంటే ఆ కాలంలో ఒక నామంతో మనకి కొన్ని కీర్తనలు ఉంటే, ఇప్పటి కాలంలో ఆ కీర్తన నామాంతరం భేదం చెందింది. కలిగి ఉంటే అనేటటువంటి కీర్తన కలిగి ఉంటే కద గల్గు నో. సో ఇది కీరవాణి రాగం, కానీ అప్పటి కాలంలో వరుణప్రియలో పాడటం ఉండేది. అలాగే ఓరజూపు, ఇది సింహారం అని, ఇప్పుడైతే ఇది కన్నడ గౌళ అని అంటారు. ఇలాగా ఒక 40 కీర్తనలకి ఆ రాగనామాంతరం మనకి నాద చింతామణి అని, ఆ దేవామృత వర్షిణి అని, ఇలాగా మనకి రాగనామాంతర వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే రాగం తానం పల్లలు అత్యున్నత స్థాయి రచనలు అని చెప్పాను కదా. ఇది పల్లవులు వివిధ గతుల్లో రాగాల్లో రచించినటువంటి సందర్భాలు ఉన్నాయి స్వరసహితంగా. అంటే విద్యార్థికి, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎందుకు ఈ వరవడి వచ్చిందనంటే, దీనికి మనకి 18వ శతాబ్దం తర్వాత మనకి పాశ్చాత్యుల రాకడ మన హిందూ దేశానికి అలవాటయింది. ఎందుకంటే వాళ్ళు స్థావరాలు పెట్టుకోవడం, ఆ స్థావరాల్లో వాళ్ళ సంగీతాన్ని కూడా కొంత ప్రాధాన్యతనివ్వడం, తర్వాత వారి ప్రభావం మనకి పాఠశాలల్లో, అంటే మన విద్యాభ్యాస అవస్థలో కూడా మనకి వాళ్ళ తాలూకా ప్రాధాన్యతని మనకి సంతరించుకున్నాయి. అందుకని ఏమిటయిందంటే, అప్పటి వరకు గురుతరంగా గురుకులంలో చెప్పేటటువంటి విద్యని ఒక పాఠశాలలో చెప్పడానికి సంగీతం అవసరమయ్యింది. అంటే గురుతరంగా చెప్పబడేటటువంటిది కొంతమందికే లభ్యం అవుతుంది. ఈ పాఠశాల అనేది చాలా మందికి లభ్యం అయ్యేటటువంటి దిశగా అడుగులు పడ్డాయని కూడా అనుకోవచ్చు మనకి. ఆ దిశగా ఎందుకంటే అలా రావడం వల్ల దానికి 10 మందికి ఆ పాఠం గాని, లేకపోతే ఆ ఆ అంశాలు గాని వాళ్ళకి సులభతరంగా వాళ్ళు చదువుకోవాలి, లేకపోతే వాళ్ళ మననం చేసుకోవాలంటే దానికి గ్రంథరూపం కావాలి. అందుకని పారిశ్రామిక విప్లవం తర్వాత మనకి ప్రచురణ కూడా మనకి లభ్యమైంది. అందుకని పుస్తకం, కాగితం తాలూకా విలువ, తర్వాత అవి ప్రచురించే అచ్చొత్తించే యంత్రాలు, వీటి తాలూకా వినియోగం మనకి ప్రారంభమైంది. సో అందువల్ల మనకి గ్రంథాలని ప్రచురించేటటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడడం వల్ల మనకి ఈ గ్రంథాలు రావడం అనేది తటస్థించింది.
కానీ ఇది చాలా పెను మార్పుకి ఇది ఒక సంకేతం అయ్యింది. తర్వాత ఇంకొక గ్రంథం ఓరియంటల్ మ్యూజిక్ ఇన్ యూరోపియన్ నొటేషన్. ఇది 1893లో ఏఎంసి మొదలయార్ అనేటటువంటి వ్యక్తి, ఆయనకి పాశ్చాత్య సంగీతము తెలుసు, మన కర్ణాటక సంగీతము తెలుసు. వారు సుబ్బురామ దీక్షితులని మన ముత్తుస్వామి దీక్షితుల వారి సంతతికి చెందినటువంటి వారితో వారి సాంగత్యం ఉండడం వల్ల వారు ప్రత్యేకంగా వారికి ఇంగ్లీష్ భాషలో కూడా ప్రావీణ్యం ఉండడం వల్ల మన భాషలో ఉండేటటువంటి సంగీతాన్ని పాశ్చాత్యులకు అందించేటటువంటి దిశగా వారు 3 భాషలు, ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో ఆ గ్రంథం రచించారు. అందులో కూడా మనకి స్వరసాహితంగా త్యాగరాజుల వారి కీర్తనలు, దీక్షితుల వారి కీర్తనలు, ఎంతో మంది తాలూకా రచనలు అందులో లభ్యం. ఇది అంటే ఒక ఈ సంగీతం పరిశోధన రంగం వైపు వెళ్ళడానికి, తర్వాత ఇంకా పరివ్యాప్తి చెందడానికి ఇవి ఎంతో దోహదపడ్డాయి. తర్వాత అదే కోవకి చెందినటువంటిది సంగీత సంప్రదాయ ప్రదర్శన. ఇది 1904లో, మళ్ళా 1905లో ప్రథమాభ్యాస పుస్తకం అనేటటువంటిది, సంగీత సంప్రదాయ ప్రదర్శిని అనేటటువంటి పుస్తకాలు సుబ్బురామ దీక్షితుల వారి ద్వారా మనకి ప్రచురింపబడ్డాయి. వీరు కూడా అధునాతన సంగీతం గురించి, ప్రాచీన సంగీతం గురించి రెండింటి కలయికని వారు చెప్పారు. ఆయన సంగీత సంప్రదాయ ప్రదర్శనలో ప్రాచీన సంగీతం, అప్పటి అంశాలు గాని, ఆ నిర్వచనాలు గాని, అవి ఎట్లా అభివృద్ధి చెందాయి, ఆ స్వరాలు గాని, తర్వాత నాదం, ఇవన్నీ విషయాల అంశాలు, మౌలికమైనటువంటి అంశాలు అన్నిటి గురించి చెప్పడం జరిగింది. రచనల గురించి, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత రాగాలు అవి ఎలా పరిణతి చెందాయి, తాళాలు ఏ విధంగా పరిణతి చెందాయి. తర్వాత అలాగే ఆధునిక సంగీతం అంటే ఆ 1904 కాలానికి తగినటువంటి సంగీతం ఎలా ఉంది, అవి ఏ రకంగా అవి అమర్చబడ్డాయో వాటిని గురించిన విషయాలు కూడా చెప్పారు. గమక వివరం, ఈ గమకం అనేది కర్ణాటక సంగీతానికి చాలా ముఖ్యమైనది. ఇది ఎందుకంటే మనము ఒక పాట పాడినా, లేకపోతే ఒక స్వరం పాడినా, దానిలో అంతర్గతంగా మనకి ఆ స్వరం వెనకాతల ఒక మూమెంట్ అంటే కదలిక ఉంటుంది. ఆ కదలికని గమకం కింద చెప్తారు. అది 15 విధాలుగా అని కూడా అంటారు, 10 విధాలుగా అని అంటారు. వీటిని వీణలో, పాటలో, ఇవి మనకి దీక్షితుల వారు, సుబ్బరామ దీక్షితుల వారు వాటి వివరాన్ని ఆయన సంజ్ఞల రూపంలో ఆయన ఇచ్చారు. ఇప్పుడు మనం పాడితే సరి గ మ పద ని స అన్నాం, సరి గ మ పద ని స అన్నాం. దీంట్లో రెండవది ఒక అంటే అది గమకం ఏ రకమైనటువంటి దాని స్వరానికి చలనం లేకుండా మామూలుగా ఒక నిచ్చెన మెట్లు ఎలాగ స్ట్రైట్ గా ఉంటాయో అలాగే పాడాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి సారీ ఆ రిషభానికి మనం ఒక చిన్న గమకాన్ని ఇచ్చాం. అలాగే మనకి ప్రతి స్వరానికి, లేకపోతే ఈ 15 రకాలు మనం పాడేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆ అంశాలని చేర్చుకుంటూ మనం రాగాలకు బట్టి కొన్ని గమకాలు ఆ రాగాలకు పరిమితం అవుతాయి. ఇలాంటివి ఎన్నో విషయాలు మనం ఇది ఒక పెద్ద శాస్త్రం. సో ఆ విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. తర్వాత తాళకాల ప్రమాణం, మనకేంటంటే భరతుడు నాట్య శాస్త్రంలో కొన్ని దాన్ని దశ ప్రాణాలని చెప్పుకుంటాం. వాటిలో 6 ప్రాణాల గురించి మాత్రమే చెప్పారు. తరువాత కాలంలో అవి దశ ప్రాణాలుగా, అంటే నడక ఎలా ఉంటుంది, దాని నడక మారిస్తే ఎట్లా ఉంటుంది, అది స్పీడ్గా వెళితే ఎలా ఉంటుంది, దాని కాలగతిని
అంటే మనకి సంగీతంలో ప్రాథమికంగా మనకి 3 కాల ప్రమాణాలు ఉంటాయి. విళంబ కాలం అని, మధ్యమ కాలం అని, ధృతకాలం అని. ఈ రకమైనటువంటి విషయాలు తర్వాత జాతులు అనేవి ఉంటాయి. అంటే 3 సంఖ్యతోటి, 4 సంఖ్యతోటి, 5 సంఖ్యతోటి, 7 సంఖ్యతోటి, 8 సంఖ్య, 9 సంఖ్యతోటి. ఇవన్నీ విషయాల్ని ఇవి వాటి గురించినటువంటి వివరాలు, అంటే తాళానికి అంగాలనేవి ఉంటాయి, దాన్ని బట్టి ఆ తాళ నిర్దేశం జరుగుతుంది. ఇలాంటి ఇత్యాది విషయాలన్నింటినీ ఆయన చెప్పారు. అలాగే 77 మంది వాగ్గేయకారులు, అంటే అప్పటి ఆయన కాలం మునుపు ఉండేటటువంటి భరతుడి దగ్గర నుంచి ఆయన ప్రతి వాగ్గేయకారుడు, సంగీతకారుడు, శాస్త్రకారులు వాళ్ళందరి గురించి ఆయన చెప్పారు. అదే విధంగా ప్రథమాభ్యాస పుస్తకంలో ఈ స్వరావళులు, స్వరాభ్యాసాలు అనేటటువంటివి మనకి సరిగమ పదనిస. ఈ సరిగమ పదనిసనే ఎందుకు మనం పెట్టుకున్నాం. అదే విధంగా ఆది తాళం అని అంటాం. ఈ ఆది తాళాన్ని ఎందుకు పెట్టుకున్నాం. అదే విధంగా వీణలో ఎన్ని రకాలైనటువంటి మీట్లు ఉంటాయి. ఇలా ఎన్నో, అంటే ప్రాథమికమైనటువంటి విషయాలు, కొంత గురుతరంగా చెప్పేటటువంటి విషయాలు, ఇవన్నీ మనకి ఆ గ్రంథంలో వస్తాయి. సో అంటే ఈ గ్రంథాలు మామూలుగా చదివితే కాదు, దాన్ని అర్థం చేసుకుని చదివితే ఆ విషయాలన్నీ ఒక విద్యార్థికి కానీ, ఒక శిక్షకుడికి కానీ, ఒక పండితుడికి కానీ అర్థమవుతాయి. వాటిని అర్థం చేసుకొని వాటిని మళ్ళా లక్ష్య రూపంలో మనం పెడితే దానిని మనం చక్కగా పాడగలుగుతాం, దాన్ని వివరించగలుగుతాం. అదేవిధంగా మనకి తచ్చూరు సింగరాచార్యులు అనేటటువంటి వారు ఒక గాయక పారిజాతం, గాయక సిద్ధాంజనం, గాయక లోచనం, సంగీత కళానిధి, గానేందు శేఖరం, భగవత్ సారామృతం, స్వరమంజరి అనేటటువంటి గ్రంథాలు. తర్వాత కేవి శ్రీనివాసయ్యంగారు అనేటటువంటి వారు కూడా శ్రీ త్యాగరాజు హృదయం, తర్వాత సంప్రదాయ సంగీత ప్రదాయిని, సంగీత సుధాంబుది, గానభాస్కర, ఇలా 1934 వరకు ఈ తెలుగు గ్రంథాల తాలూకా అభివృద్ధి మనకి కనిపిస్తుంది. ఈ 1934 తర్వాత ఇంగ్లీషు భాష ప్రాధాన్యత సంగీతంలో వచ్చింది. అప్పటి నుండి ఏంటంటే ఇంగ్లీషు భాషలో, తర్వాత తమిళ ఇత్యాది భాషల్లో కూడా, ప్రాంతీయ భాషల్లో ఈ సంగీతం అనేది పరిఢవిల్లింది. సో అందుకని ఈ తెలుగు గ్రంథాలకి ఇంత ప్రాధాన్యత ఉంది. వీటి నుంచే మనకి అప్పటి కాలంలో ఉండేటటువంటి, సమకాలీనంగా ఉండేటటువంటి ఈ సంగీతం ఈ విధంగా ఉంది అనేటటువంటి తెలుసుకునేటటువంటి ఒక వివేచన ఈ గ్రంథాలకు ఉంది. అందుకని వీటిని మనకి మద్రాసు యూనివర్సిటీ వారు ఏ సర్వే ఆఫ్ తెలుగు వర్క్స్ పబ్లిష్డ్ డ్యూరింగ్ 1850 to 1950 అనేటటువంటి ఒక డిసర్టేషన్ లో చేయించడం జరిగింది. సో ప్రొఫెసర్ రామనాథన్ గారని వారి ఆధ్వర్యంలో నేను, అంటే రాధా సారంగపాణి, వీటిని గురించినటువంటి ఒక సమీక్షణం చేయడం జరిగింది. ఈ గ్రంథాలు అందుకనే ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటివి. వీటి తాలూకా ప్రభావం తర్వాత ఇతర భాషా రచనల్లో కూడా జరిగిందని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందుకని ఈ గ్రంథాలు అంత గొప్పవి. సో ఈ రోజు కొన్ని విషయాలు, గ్రంథాల గురించిన విషయాలు తెలుసుకున్నాం. తదుపరి భాగంలో వేరే విషయాలు తెలుసుకుందాం. నమస్తే. వాగ్గేయకారుల భక్తితత్వం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ బి రాధ గారికి ధన్యవాదాలు.